ఇప్పుడు మన భయాన్ని ఎదుర్కోవాల్సిన టైం వచ్చింది. ట్రాన్ 1982 అండ్ ట్రాన్ లెగసీ ఫిల్మ్స్ చూసిన చాలామంది ఈ ట్రాన్ ఫ్రాంచైజ్లోని ఆ కాన్సెప్ట్కి కానీ విజువల్స్కి కానీ ఆ అడ్వెంచర్ సీన్స్కి కానీ కంప్లీట్గా సపరేట్ ఇంప్రెషన్ అండ్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఈ ట్రాన్ థర్డ్ పార్ట్ కోసం అండ్ ఇప్పుడున్న విఎఫ్ఎక్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి అంతకు మించిన ఎక్స్పీరియన్స్ ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ప్రమోషనల్ మెటీరియల్స్ నుండే. 2010లోనే జోసెఫ్ కోసిన్స్కీ గారు ట్రాన్ లెగసీ తోటి అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆయన F1 కానీ టాప్ గన్ మ్యావరిక్ తర్వాత ఈ థర్డ్ పార్ట్ని కూడా ఆయనే డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేది ట్రాన్ ఎరేస్కి అని చాలా మందికి ఉండేది. బట్ డిస్నీ అండర్ లో ఇంకొకరు ఎవరైనా సరే బాగానే హ్యాండిల్ చేస్తారులే అనుకున్నప్పటికీ లిటరల్లీ చూస్తున్నప్పుడు డైరెక్షన్ లోనే ఒక బ్యాడ్ చాయిస్ అయితే కనిపించింది అనమాట. వాడుకోవాల్సిన రీసోర్సెస్ ఉన్నాయి. ఈ ట్రాన్ కాన్సెప్ట్ లోని అదిరిపోయే విఎఫ్ఎక్స్ యాక్షన్ సెట్ పీసెస్ ని క్రియేట్ చేయొచ్చు. పైగా ఇది 2025 బట్ 2010లో వచ్చిన ట్రాన్ లెగసీలో ఉన్న విఎఫ్ఎక్స్ యాక్షన్ సెట్ పీసెస్ ని కనీసం 50% కూడా ఈ ఫిల్మ్ లో మ్యాచ్ చేయలేకపోవడం, ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ యూనిక్ ఎక్స్పీరియన్స్ లిటరల్లీ థర్డ్ పార్ట్ లోని మిస్ అయింది. అది మాత్రమే కాదు, ఇక్కడ స్టోరీ టెల్లింగ్ డైరెక్షన్ మాత్రమే కాదు, ఈవెన్ తీసుకున్న ప్లాట్ లో కూడా ట్రాన్ లెగసీలోని ఒక నాస్టాల్జియా వైబ్ అయితే ఉంటుందన్నమాట. ప్రీవియస్ పార్ట్కి ఆ ఎమోషన్ క్యారెక్టర్స్ కాస్త క్యారీ చేస్తాయి. బట్ ఇక్కడ క్యారెక్టర్స్ కనెక్టే కావు చాలా మందికి, ఎందుకంటే క్యారెక్టర్స్ యొక్క మోటివ్స్ అనేవి అంత కనెక్ట్ అయ్యే విధంగా అస్సలు ఉండవు అనమాట. అండ్ వాళ్ళ బాధ ఏంటో చెప్పడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. దాంతో ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా ఒక క్యారెక్టర్ యొక్క మోటివ్ ఏంటో అర్థం చేసుకోవడానికి, దాన్ని ఫాలో అవడానికి ఎక్కడ కూడా ఫిల్మ్లో స్పేస్ లేనట్టు కనిపించింది. ట్రాన్ 1లో కానీ లెగసీలో కానీ చాలా వరకు ఆ క్యారెక్టర్స్ని ఫాలో అవడం కానీ, వాళ్ళ మోటివ్స్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉండడం కానీ ఇవంతా కూడా జరుగుతుంది, కాస్త ఎమోషనల్ ఫ్యాక్టర్. బట్ ఇక్కడ కేవలం ఆ ట్రాన్ ఓల్డ్ పార్ట్కి ఒక స్మాల్ ట్రిబ్యూట్ ఇచ్చేలాగా క్లైమాక్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ క్లైమాక్స్ సీన్ కాస్త బాగుంది, ఆ క్యామియో కానీ. సో ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏఏ టెక్నాలజీని కూడా ఇందులో యాడ్ చేసి ఈ కాన్సెప్ట్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పటికీ ప్లాట్ అండ్ స్క్రిప్ట్లోనే చాలా పెద్ద మిస్టేక్ ఉంది ప్రాబ్లం. బట్ డైరెక్షన్లోని అట్లీస్ట్ టేకింగ్లోని కొన్ని విజువల్స్ బాగుంటాయి, కొన్ని యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్, ఆ థియేటర్స్లోని ఆ సౌండ్ ట్రాక్ కూడా ఆ సీన్స్ చూడడానికి బాగుంటుంది బిగ్ స్క్రీన్లోని. కానీ ప్రీవియస్ ట్రాన్ లెగసీ తోటి కంపేర్ చేస్తే, అంటే అందులోనే ఆల్రెడీ మనం చాలా చూసేసాం కదా, ఇందులో మినిమం 50% కూడా లేదు. మరి ఎందుకు ఈ సీక్వెల్ తీశారు, ఎందుకు ఈ కాన్సెప్ట్ని కంటిన్యూ చేశారనే ఒక డిసప్పాయింట్మెంట్ తోటి థియేటర్స్ నుండి బయటకు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. జారెడ్ లీటో గారి టైం అస్సలు బాగాలేనట్టుంది. కెరీర్ బాగా బ్యాడ్ లక్స్ ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఆ జోకర్ క్యారెక్టర్ తర్వాత లిటిల్ థింగ్స్ ఫిల్మ్ కానీ, హౌస్ ఆఫ్ గుచ్చి కానీ, అండ్ రీసెంట్గా మోర్బియస్ కానీ, ఇప్పుడు ఇది కానీ అన్నీ కూడా ఇలా బ్యాడ్ అవుట్పుట్స్ తోటి మిక్స్డ్ రివ్యూస్, ఎవరికి సాటిస్ఫాక్షన్ లేని రివ్యూస్ రెస్పాన్స్ రావడమే జరుగుతుంది. ఆఫ్ కోర్స్ మంచి టాలెంటెడ్ యాక్టరే, కాకపోతే ఈ ఫిల్మ్లో ఆయన కాకుండా ఎవరైనా సరే ఈ రోల్ని ప్లే చేసేయచ్చు. అంత స్పెషల్గా ఈయనే రీకాస్ట్ తీసి ఆ పాత క్యాస్ట్ని వదిలేసి అంత ఫీల్ ఎక్కడా కూడా స్కోప్ లేదు. ఈవెన్ యాక్టింగ్కి కూడా కనీసం స్కోప్ ఉండదు. కంప్లీట్గా ఒకే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా ఈ ట్రాన్ ఎరేస్కి నేను ఇచ్చే రేటింగ్ 6/10. కొద్దిగా అలా వెయిట్ చేస్తూ 2-3 యాక్షన్ సీన్స్, ఆ విఎఫ్ఎక్స్ విజువల్స్ కోసం, సౌండ్ ట్రాక్ కోసం తప్పించి ప్రీవియస్ పార్ట్స్ని ఉద్దేశించి చూసినా, ఏదైనా ఎక్స్పెక్ట్ చేసిన డిసప్పాయింట్మెంట్ తోటి థియేటర్స్ మధ్య నుండి వాకౌట్ చేయాలనే ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ మోర్బియస్ రేంజ్ కాదు, ఆ రేంజ్ మాస్టర్ పీస్ని అయితే ఇంకా మ్యాచ్ చేయలేదు. ఇది ప్రపంచంలోనే అలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తుంటే. ఎనీవే మొత్తానికి మీకైతే నా ఎక్స్పీరియన్స్ అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.